హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించిన లాస్ట్ 45 డేస్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు అండ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. గైస్, ఈ వీడియో చేయడానికి నాకు మెయిన్ మోటో వచ్చేసి నేను 2024లో కూడా ఎంసెట్ రిలేటెడ్ గైడెన్స్ వీడియోస్ అయితే చేశాను అనమాట. ఆ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ కావచ్చు అండ్ ఆ వీడియోస్కి వచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకుని 2025లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా ద బెస్ట్ కంటెంట్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నేను వచ్చేసి ఈ వీడియోలో మెయిన్గా ఫోకస్ చేసేది వచ్చేసి లెస్ దెన్ 10K ర్యాంక్ ఎంసెట్లో ఏ విధంగా తెచ్చుకోవాలి అండ్ ఆ ర్యాంక్ తెచ్చుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ కావచ్చు అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్ కొన్ని బోనస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి మీ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గైస్ ఇటువంటి ఎంసెట్ రిలేటెడ్ గైడెన్స్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీరు లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసేయండి గైస్, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ కొంచెం మోటివేటెడ్గా అయితే ఉంటుందన్నమాట. సో వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఇంకా లేట్ ఉంది గైస్, మనం టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. గైస్, ఇక్కడ నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే అందరూ అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేసి గైస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి, బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి బైపీసీ వాళ్ళకి ఉంటుంది కదా. సో టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటుంది, 160 మార్క్స్ ఉంటుంది, డ్యూరేషన్ 3 hours ఉంటుంది, నో నెగిటివ్ మార్క్స్. అండ్ బిహైండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంకోటి అయితే అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి గైస్ అందరినీ దృష్టిలో పెట్టుకొని తయారైతే చేస్తారనమాట. కొంతమంది స్టూడెంట్ డిస్మోటివేట్ కూడా అవుతారనమాట. నేను ఎంసెట్కి అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తానా, మంచి ర్యాంక్ వస్తుందా అని అయితే అందరు డిస్మోటివేట్ అయితే అవుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గైస్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారనమాట. అంటే ఒక టాపర్స్ మాత్రమే సాల్వ్ చేసే విధంగా అలా అని చెప్పి ఈజీగా ఉంటుందని మాత్రం నేను చెప్పట్లేదు, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు. సో అందరూ సాల్వ్ చేసే విధంగానే ఉంటుంది. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే గైస్ ఎగ్జామ్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే ఐపీ లెవెల్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ కూడా ఈ 40 క్వశ్చన్స్ ఎంసెట్ ఎగ్జామ్లో అయితే సాల్వ్ చేయగలడు. మిగతా 120 క్వశ్చన్స్లోనే అసలైన గేమ్ చేంజ్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుండి మోడరేట్ క్వశ్చన్స్ కావచ్చు, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అయితే అక్కడే డిసైడ్ అయితే అవుతాయి అనమాట. సో అవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని ఐడెంటిఫై చేయాలో కూడా నేను ఈ వీడియో అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. గైస్, ఇంకా మనకి ఎంసెట్ ఎగ్జామ్స్కి ఇంకా 45 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి 45 డేస్ నేను 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ 30 డేస్ వచ్చేసి ఒక పార్ట్ అండ్ లాస్ట్ 15 డేస్ వచ్చేసి ఒక పార్ట్ అనమాట. సో ఫస్ట్ 30 డేస్ వచ్చేసి గైస్ ఇక్కడ మీరు మీ కాన్సెప్ట్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడం మాత్రమే ప్రయత్నించండి. అండ్ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ పీవైక్యూస్ మాత్రమే చేయండి. సో పీవైక్యూస్ ఎవరైతే చేస్తారో ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కి వారికి మాత్రమే బెస్ట్ ర్యాంక్ రావడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కి పీవైక్యూస్ అనేది కీ రోల్ పాటిస్తుంది కాబట్టి పీవైక్యూస్ మస్ట్ అండ్ షుడ్గా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ కాన్సెప్ట్ ఏం బిల్డ్ చేసుకోవాలి బ్రో అంటే ప్రతి ఒక్క చాప్టర్ అయితే ఎంసెట్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ప్రతి ఒక్క చాప్టర్ నుండి ఎంసెట్లో క్వశ్చన్ వస్తుంది కానీ ప్రతి ఒక్క చాప్టర్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. కొన్ని హై వెయిటేజెస్ చాప్టర్స్ అయితే ఉంటాయి. సో హై వెయిటేజ్ చాప్టర్స్ వాటి మీద మాత్రమే ఫోకస్ అయితే చేయండి. సో హై వెయిటేజెస్ చాప్టర్స్ ఏముంటాయి బ్రో మాకు తెలియదు అంటే మాత్రం నేను ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూపెడతాను చూడండి గైస్. మ్యాథ్స్ నుండి వచ్చేసి క్యాల్కులస్ అండ్ ఆల్జిబ్రా అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఆల్జిబ్రాలో వచ్చేసి మ్యాథ్స్ నుండి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఓన్లీ ఆల్జిబ్రా రిలేటెడ్ చాప్టర్స్ నుండి అయితే వస్తున్నాయి అనమాట. అండ్ క్యాల్కులస్ నుండి కూడా మోర్ దెన్ 15 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఆల్జిబ్రా అండ్ క్యాల్కులస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో మ్యాథ్స్లో వచ్చేసి ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మీకు టైం ఉందనిపిస్తే మాత్రం వేరే చాప్టర్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ఫస్ట్ అయితే ఈ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద చూపెడతాను, అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఈ చాప్టర్ రిలేటెడ్ కానీ మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం ఈ 30 డేస్ ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ పీవైక్యూస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే చేయండి. అండ్ ఫిజిక్స్ నుండి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు మోడర్న్ ఫిజిక్స్ కావచ్చు అండ్ థర్మోడైనమిక్స్ కావచ్చు అండ్ లాస్ ఆఫ్ మోషన్స్ కావచ్చు, ఈ 3 పార్ట్స్ కానీ మీరు కానీ ఫిజిక్స్ నుండి కానీ కంప్లీట్ చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మీ ఫిజిక్స్లో మీరు మాత్రం సేఫ్ జోన్లో అయితే ఉంటారన్నమాట. ఎందుకంటే గైస్ ఫిజిక్స్లో కూడా ప్రతి ఒక్క చాప్టర్ నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయి, కానీ ప్రతి ఒక్క చాప్టర్ ప్రిపేర్ అవుతూ కూర్చుంటే మాత్రం ఇక్కడ మీకు 30 డేస్ అసలు సరిపోదు అనమాట. సో అందుకనే నేను ఫస్ట్ అంటే ఈ కాన్సెప్ట్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మోడర్న్ ఫిజిక్స్ నుండి ఫిజిక్స్లో వచ్చేసి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మోడర్న్ ఫిజిక్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే చేయండి. అండ్ థర్మోడైనమిక్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. అండ్ లాస్ ఆఫ్ మోషన్ నుండి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే క్వశ్చన్ అయితే డ్యామ్ షుడ్గా అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్ నుండి అయితే ఇవైతే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపెడతాను, అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఈ రిలేటెడ్ చాప్టర్స్ ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ కెమిస్ట్రీ నుండి చూసుకోండి గైస్ ఇక్కడ మీరు 3 పార్ట్స్గా ఉంటాయి కదా, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ నుండి అటామిక్ స్ట్రక్చర్స్ కావచ్చు ఎలక్ట్రో కెమిస్ట్రీ అయితే ప్రిపేర్ అవ్వడం అనమాట. సో ఫస్ట్ ఈ 2 పార్ట్స్ అయితే ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ నుండి అయితే ప్రిపేర్ అవ్వండి. మీరు కానీ ఎంపీసీ రిలేటెడ్ స్టూడెంట్ అయితే మాత్రం
మీకు మాత్రం ఎక్కువ క్యాల్కులస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో అందుకని ఎక్కువ మీరు న్యూమరికల్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫిజికల్ కెమిస్ట్రీ నుండి మాత్రం. అండ్ ఇన్ కేస్ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి గైస్ నేమ్డ్ రియాక్షన్ అండ్ వాటి మెకానిజం మెయిన్గా వీటి నుండి మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి అయితే ఎంసెట్లో వచ్చేసి. సో అందుకని ఫస్ట్ ఇవైతే కాన్సెప్ట్ అయితే బిల్డ్ అయితే చేసుకోండి. అండ్ ఇక మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఎక్కువగా థియరిటికల్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో అందుకని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ థియరీ అంటే పీరియాడిక్ టేబుల్ కావచ్చు అండ్ ఇవైతే ఎక్కువ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే మాత్రం కెమిస్ట్రీలో అంటే మీకు హోల్ కెమిస్ట్రీ అని కాదు, ఎంసెట్ ఎగ్జామ్లో ఎంపీసీ స్టూడెంట్కి థియరిటికల్ క్వశ్చన్ ఏమైనా వస్తుంది అంటే అది కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ నుండి మాత్రమే వస్తుంది. అండ్ ఫిజిక్స్లో మహా అయితే ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఏమి వస్తాయి అనమాట థియరిటికల్ క్వశ్చన్స్, మిగతా అన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో అదే మీరు బైపీసీ స్టూడెంట్ అయితే మాత్రం ఇక్కడ మీకు కెమిస్ట్రీ నుండి ఎక్కువ వచ్చేసి న్యూమరికల్ క్వశ్చన్స్ తక్కువ అడుగుతారనమాట. అండ్ ఎక్కువగా వచ్చేసి ఇక్కడ మీకు థియరిటికల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫిజిక్స్లో కూడా సేమ్ అనమాట, థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి అందరూ ఫస్ట్ నేను చూపించిన హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఫస్ట్ అందరూ కంప్లీట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు 30 డేస్లో ఇంకా టైం ఉంది అనిపిస్తే మాత్రం లో వెయిటేజ్ చాప్టర్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ మాత్రం ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ మాత్రం కంప్లీట్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే గైస్ ఒక డేని వచ్చేసి 3 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేసుకోనమాట. నేను ఎందుకు 3 పార్ట్స్ అని చెప్తున్నా అంటే గైస్ ఇక్కడ మీరు చూడండి, మీరు ప్రిపేర్ అయ్యేది 30 డేస్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి. అయినా ఇంకా మీరు ఇంకా చిల్ అవుతూ ప్రిపేర్ అవుతాను, ఇంకా లైట్ తీసుకొని ప్రిపేర్ అవుతాను అంటే సరిపోదన్నమాట. సో కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకని నేను ఇక్కడ 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసి అయితే చెప్తున్నాను చూడండి గైస్. పర్ డే మోర్ దెన్ 10 hours అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఎక్కువగా ఇక్కడ మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే మాత్రం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మ్యాథ్స్కి హై వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 80 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ కొంచెం టైం ఎక్కువ కేటాయించడానికి ప్రయత్నించండి. అంటే మార్నింగ్ సెషన్ మొత్తం మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, ఆఫ్టర్నూన్ సెషన్ ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వండి, ఈవినింగ్ సెషన్లో కెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వండి. నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఏం ప్రిపేర్ అయ్యారో వాటి కొంచెం రివిజన్ చేసి ప్రిపేర్ అవ్వండి అనమాట. అంటే పడుకోండి, రివిజన్ చేసిన తర్వాత పడుకోండి. ఇలా మీరు 1 వీక్లో అంటే 6 days ఇలా ప్రిపేర్ అయిన తర్వాత 7th డే అంటే సండే మాత్రం ప్రతి సండే వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గైస్ ఇక్కడ మీ స్పీడ్ అండ్ యాక్యురసీ లెవెల్ పెరుగుతుంది అండ్ మీ అంటే ఎగ్జామ్ ఫియర్ కూడా పోతుంది అనమాట. మీరు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు మీకు ఎగ్జామ్ ఫియర్ అయితే సింపుల్గా అయితే పోతుంది అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ లెవెల్ కూడా పెరుగుతుంది. సో మాక్ టెస్ట్ ఎక్కడ నుండి ఇవ్వాలనే ఏమైనా వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే గైస్ కింద కామెంట్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఆ వెబ్సైట్స్లో వచ్చేసి మీ మాక్ టెస్ట్ వచ్చేసి ఫ్రీగా అయితే మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఓకేనా గైస్. అండ్ ఇక్కడ బుక్స్ విషయానికి వస్తే గైస్ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అయితే బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు అండ్ 30 డేస్లో కవర్ అయ్యే విధంగా ఏమైనా బుక్స్ ఉంటుందా అంటే గైస్ వాటికి సంబంధించి బుక్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఆ బుక్స్ వచ్చేసి ఒకసారి అయితే రిఫర్ అయితే చేయండి. అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకున్న మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. సో ఈ బుక్స్ కానీ ప్రిఫర్ చేసినట్లయితే మాత్రం మీకు ఈ బుక్స్లో వచ్చేసి PYQs ఉంటుంది అండ్ వాటి రిలేటెడ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి అనమాట, డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో తక్కువ టైం ఉంది కాబట్టి మనకి సింపుల్గా అర్థం అవ్వాలి కాబట్టి డీటెయిల్డ్ సొల్యూషన్ ఉన్నట్టే ఈ బుక్స్ కూడా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ఆ బుక్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో వాటికి కూడా ఒకసారి రిఫర్ చేయడానికి. ఫస్ట్ 30 days వచ్చేసి ఇవి ప్రిపేర్ అయ్యారు కదా. సో లాస్ట్ 15 days వచ్చేసి గైస్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వండి అనమాట. 7 మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. అంటే ఫస్ట్ 7 days అంటే 15 daysలో ఫస్ట్ 7 days వచ్చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. 30 daysలో ఏం ప్రిపేర్ అయ్యారో వాటి రిలేటెడ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే డ్యామ్ షూర్గా అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ని మీరు అనలైజ్ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్ అంటే మీరు గెస్ చేసి ఆన్సర్ ఇచ్చేసారా లేదో సొల్యూషన్ చేసిన తర్వాత ఆన్సర్ పెట్టారా అనేది ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్ అనలైజ్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల వచ్చేసి మీకు క్వశ్చన్లో వచ్చేసి ఏ వేలో అడుగుతున్నారు, ఏ వేలో ట్రికీ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. సో అందుకని ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే డ్యామ్ షూర్గా ఫస్ట్ 7 days అయితే ఇవ్వండి, ఓకేనా. అండ్ తర్వాత 7 days వచ్చేసి గైస్ ఈ ప్రిపేర్ అయిన వాటికి మళ్ళీ రివిజన్ అయితే చేసుకుంటూ ఉండండి. సో ఎగ్జామ్స్కి గైస్ ఎంత రివిజన్ చేస్తే అంత బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో 1 time ప్రిపేర్ అయితే 3 times రివిజన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో 1:3గా అయితే మీరైతే ప్రిపేర్ అయితే మాత్రం మీ ఎగ్జామ్లో వచ్చేసి చాలా స్మూత్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ ద బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి గైస్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇదే వీడియోకి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పిన విధంగా ప్రిపేర్ అయ్యాను అండ్ ఎగ్జామ్ మంచిగా రాశాననే కాన్ఫిడెన్స్ వచ్చింది అన్ని కూడా మీరు కామెంట్ అయితే డెఫినెట్గా అయితే చేస్తారు చూడండి. సో అందుకే చెప్తున్నాను గైస్ PYQs డ్యామ్ షూర్గా అయితే చేయండి అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మినిమం 7 మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి.
ఇచ్చిన ప్రతి మాక్ టెస్ట్కి అనలైజ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే మాత్రం మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్మూత్గా అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఎగ్జామ్లో కూడా ద బెస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. స్టార్టింగ్లో నేను వీడియో లాస్ట్లో ఒక బోనస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తానని అయితే చెప్పాను కదా. సో బోనస్ టిప్లో టిప్ నెంబర్ 1 వచ్చేసి గైస్ ఫోకస్ ఆన్ పీవైక్యూస్ అనమాట. సో బోనస్ టిప్స్లో కూడా నేను పీవైక్యూస్ ఒక్కటైతే మెన్షన్ అయితే చేస్తున్నాను. అట్లీస్ట్ లాస్ట్ 10 years పీవైక్యూస్ అయితే చేయండి. ఎవరైతే లాస్ట్ 10 years పీవైక్యూస్ అయితే చేస్తారో వారికి మాత్రం ఎంసెట్లో మీరు అనుకున్న ర్యాంక్ డెఫినెట్గా అయితే వస్తుందన్నమాట. పీవైక్యూస్ అనగానే మళ్ళీ మీరు క్వశ్చన్ అయితే రైజ్ చేయకండి. సో మీరైతే మాకు హై వెయిటేజ్ చాప్టర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వమన్నారు. మళ్ళీ మీరు పీవైక్యూస్ అంటే అన్ని చాప్టర్స్ నుండి క్వశ్చన్ ఉంటాయి కదా, మరి మీ పీవైక్యూస్ ఏ విధంగా చేయాలని క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారో ఆ చాప్టర్ రిలేటెడ్ పీవైక్యూస్ మాత్రమే చేయండి, అదైతే సరిపోతుంది అనమాట. ఓకేనా గైస్. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి పీవైక్యూస్ డ్యామ్ షూర్గా చేయండి. అట్లీస్ట్ 10 years పీవైక్యూస్ అయితే చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన బుక్స్లో అయితే వచ్చేసి పీవైక్యూస్ రిలేటెడ్ పీవైక్యూస్ ఉన్నాయన్నమాట అండ్ ఆ పీవైక్యూస్ రిలేటెడ్ డీటెయిల్డ్ సొల్యూషన్ అయితే ఉన్నాయి. ఆ బుక్స్ రిఫర్ చేస్తే మాత్రం ఒకసారి మీకు పీవైక్యూస్ సింపుల్గా అయితే మీరు సాల్వ్ చేసుకుంటారనమాట. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి గైస్ ఫోకస్ ఆన్ ఎంసీక్యూస్. లైక్ ఏ క్వశ్చన్స్ అంటే మోడల్ క్వశ్చన్స్ అయితే ఫోకస్ అయితే చేయండి. అందరూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటించారనమాట. అంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఐపీ లాగానే ఫర్ ఎగ్జాంపుల్ 7 marks క్వశ్చన్ ఉంటే మ్యాథ్స్లో పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఎంసెట్లో వచ్చేసి. అలా అని చెప్పి 1 minute క్వశ్చన్లో ఇవన్నీ చేయాలంటే కూడా కష్టమే కదా. సో అందుకనే కొన్ని షార్ట్ కట్స్ అయితే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించాను అనమాట. సో ప్రతి క్వశ్చన్ని షార్ట్ కట్ విధంగా మనం సాల్వ్ ఏ విధంగా చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే మాత్రం మీరు నేర్చుకునే వేలో కూడా ఇదే విధంగా నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో కూడా సాల్వ్ చేసేటప్పుడు షార్ట్ కట్ విధంగానే సాల్వ్ చేయడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ లెవెల్స్ పెంచుకోవడానికి మాత్రేమే ప్రయత్నించండి. ప్రతిరోజు కన్సిస్టెంట్ అయితే మెయింటైన్ చేయండి అనమాట. సో మధ్యలో ఏమైనా మ్యారేజెస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏమైనా ఉన్నాయని ఈరోజు ఒక్కరోజు ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ రేపు ప్రిపేర్ అవుతాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉంటే మాత్రం మీరు మళ్ళీ బ్రేక్ వేసుకున్న వాళ్ళు అవుతారనమాట. సో కన్సిస్టెంట్ అయితే మెయింటైన్ అయితే చేయండి. సో మీరు ప్రిపేర్ అయితే 45 days, ఈ 45 days కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి. ఓకేనా. సో అందుకనే కన్సిస్టెన్సీ మాత్రం డెఫినెట్గా అయితే మెయింటైన్ చేయండి. ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మంచి స్కోర్ చేయడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చేసి గైస్ ఇక్కడ మీరు హెల్త్కి అయితే కన్సిస్టెన్సీ అయితే ఇవ్వండి. సో ఎవరైతే హెల్త్కి ప్రియారిటీస్ ఇస్తారో వారికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను చెప్తున్నాను గైస్, ఏదో మోటివేటెడ్గా ఈ 45 days ఉందనే ఫియర్తోనే కొన్ని మోటివేటెడ్గా ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ హెల్త్ కొంచెము ప్రియారిటీస్ ఇవ్వకుండా ప్రిపేర్ అవుతారు అనమాట. కొంచెం మళ్ళీ సిక్ అవ్వడం మళ్ళీ 2-3 days రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదే కొంచెం హెల్త్కి కూడా ప్రియారిటీస్ ఇస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం సో 45 days స్మూత్గా అయితే రన్ అవుతుంది అండ్ ఎగ్జామ్ కూడా స్మూత్గా అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అందుకని మీరు ప్రియారిటీస్లో కూడా హెల్త్కి కూడా ప్రియారిటీస్ అయితే ఇవ్వండి. అప్పుడు చాలా మీరు సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు అవుతారు. సో ఈ విధంగానే మీరు ఎంసెట్ ప్రిపరేషన్ 45 days కంప్లీట్ చేసుకుంటే మాత్రం మంచిగా మీరు అనుకున్న ర్యాంక్ డెఫినెట్గా అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ అనమాట. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి గైస్, మీకు అంటే అప్కమింగ్ వీడియోస్లో సబ్జెక్ట్ వైజ్గా ఏమైనా స్పెసిఫిక్గా వీడియోస్ కావాలా అండ్ సబ్జెక్ట్ వైజ్గా హై వెయిటేజ్ చాప్టర్స్ రిలేటెడ్ పీవైక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అనేది కూడా మీరు కానీ ఎంసెట్ 45 days ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను చెప్పిన విధంగా కానీ ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే మాత్రం మీ ఎంసెట్ ఎగ్జామ్లో గైస్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను less than 5K ర్యాంక్ డెఫినెట్గా తెచ్చుకుంటారనమాట. నేను గ్యారంటీ దానికి. మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో కూడా మీరు ఇదే వీడియోకి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ అయితే చేయండి మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాశారో కూడా. ఓకేనా గైస్. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి, మీరు అనుకున్న ర్యాంక్ డెఫినెట్గా అయితే వస్తుంది. సో ఫస్ట్ భయం పోగొట్టుకోండి గైస్. సో భయంగా అయితే ప్రిపేర్ అవ్వకండి. సో నేను చేయగలను, ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోగలను, వీలైనంత వరకు ప్రిపేర్ అవుతాను, 100% ఎఫర్ట్స్ పెడతాను, వీలైనంత వరకు ప్రిపేర్ అవుతాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఈ 45 days స్మూత్గా అయితే జరుగుతుంది అండ్ మీరు అనుకున్న ర్యాంక్ కూడా చాలా డెఫినెట్గా అయితే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా. అండ్ గైస్ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్లో కూడా ఎన్నో వెబ్సైట్ రిలేటెడ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్క అప్డేట్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అప్డేట్ అంటే కామెంట్ కూడా చేయండి. అప్కమింగ్స్లో వేటి మీద వీడియోస్ కావాలో కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ కొంచెం మోటివేటెడ్గా ఉంటాయి అనమాట అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. సో లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి అనమాట. మీకు ఏమనిపించిందో అంటే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను డెఫినెట్గా అయితే చదువుతాను. సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఓకేనా గైస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.